నిన్ను సృజించినటువంటి దేవాది దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావో, ఎంత పరిశుద్ధంగా ఉన్నావో, ఎంత నీతిగా ఉన్నావో, ఎంత యథార్థంగా ఉన్నావో, అది ఏ కదా దేవుడు అడిగేది. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎన్నిసార్లు బ్యూటీ పార్లర్లకు పోయినావు, ఎన్నిసార్లు నువ్వు ఎంత ఎంజాయ్ చేసావని అడగడు దేవుడు. ఎంత నిజాయితీగా ఉన్నావు, నీకు నువ్వు సంపాదించే సంపాదనలో నీతిగా సంపాదించావా, అక్రమంగా సంపాదించావా, అన్యాయంగా సంపాదించావా, ఒకరిని దోచుకున్నావా, నీ పొరుగువాన్ని దోచుకున్నావా, నీ పొరుగువాని సొమ్ము నీ దగ్గర ఉందా, నీది కానిది నువ్వు ఎంత సంపాదించుకున్నా దాని వలన నీకు వచ్చేది ఏమీ లేదండి. ఈ క్షణం నువ్వు తింటావు, తర్వాత బహిర్భూమిలో వదిలేస్తావు. దాని వలన వాడి పాపము నిన్ను వెంటాడుతుంది, వాడి కష్టము నువ్వు అనుభవిస్తున్నావు. రేపొద్దున తీర్పు ఉంది, చాలా తప్పండి అది. అన్యాయముగా అనేకులను మోసము చేసి అనేకుల దగ్గర మనం డబ్బు తీసుకుని ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే అది నీకు కాదండి, నీ పిల్లలకు చుట్టుకుంటుంది. నీకేం శుభ్రంగా వెళ్ళిపోతావు. నీ కడుపున పుట్టిన పాపానికి అది నీ పిల్లల దగ్గరకు వస్తుందండి. నువ్వు ఏమి సంపాదించాల్సిన అవసరం లేదు. నీ పిల్లల కోసం నీతిగా నిజాయితీగా ఉంటే చాలు, యథార్థంగా ఉంటే చాలు. నీకు కలిగిన దాంట్లో యథార్థంగా ఉండు, నీతిగా ఉండు. ఇదే దేవుడు చెప్తున్నాడండి, ఇదే దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏదో చేయమని చెప్పడం లేదు ఆయన. నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, యథార్థంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు. ఇదే దేవుడు నీ నుండి కోరుతున్నది. నువ్వు ఉపవాసాలు ఉండడం లేదు, జాగారాలు ఉండడం లేదు, ఏదేదో చేయమని దేవుడు ఏం చెప్పడం లేదండి. నీతిగా ఉండడమే, యథార్థంగా ఉండడమే, పరిశుద్ధంగా ఉండడమే, పవిత్రంగా ఉండడమే ఇదే దేవుడు చెప్తున్నాడు. అది మనం చేస్తే చాలండి, అది చేస్తే చాలు. త్వరలో ఆయన రానై ఉన్నాడు. ఆ రాకడలో మనం ఎత్తబడాలి అని అంటే వాక్యానుసారంగాను మనం జీవించినట్లయితే మధ్యాకాశంలోనికి ఆయన మనల్ని కొనిపోయే రోజు రాబోతూ ఉన్నది. 7 ఏండ్ల విందు జరగబోతూ ఉన్నది. ఆ మధ్యాకాశములో 7 ఏండ్ల విందులో మనము పాల్గొనాలి అని అంటే ఈ లోకములో వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి, వీటన్నిటిని విడిచిపెట్టాలి. దేవునికి అసహ్యకరమైనవన్నీ విడిచిపెట్టాలి. దేవునికి అసహ్యకరమైన